అండి అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఈ వీడియోలో మన రాష్ట్రంలో ప్రభుత్వ పథకాలు అయినటువంటి కొత్త పెన్షన్లు మరియు కొత్త రేషన్ కార్డులు మరియు ఇళ్లకు సంబంధించి అందరూ ఎదురు చూస్తున్న క్రమంలో ముందుగా వాటికి అప్లై చేసుకొని అర్హత పొందాలంటే ప్రధానంగా హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో వివరాలు సక్రమంగా ఉండాలి. కాబట్టి అసలు మీరు ఈ హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉన్నారా, లేకపోతే ఎలా హౌస్ హోల్డ్ మ్యాపింగ్ చేయించుకోవాలి, అదేవిధంగా కొత్తగా పెళ్ళైన వారు కొత్త రేషన్ కార్డు కొరకు అప్లై చేసుకోవాలంటే ముందుగా మీరు వారి యొక్క తల్లిదండ్రుల హౌస్ హోల్డ్ మ్యాపింగ్ నుండి వారు సపరేట్ అయ్యి హౌస్ హోల్డ్ మ్యాప్ సపరేట్గా అయి ఉండాలి. అదేవిధంగా కొత్తగా పిల్లలను రేషన్ కార్డుల్లో యాడ్ చేయాలి అనుకుంటే ముందుగా ఈ హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో యాడ్ చేయాలి. అదేవిధంగా భర్త నుండి విడిపోయి ఒంటరి మహిళ పెన్షన్కి అప్లై చేసుకోవాలి అనుకునేవారు ముందుగా వారి హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ప్రస్తుతం ఉన్న కుటుంబం నుంచి స్ప్లిట్ అవ్వాల్సి ఉంటుంది. స్ప్లిట్ అంటే ఈ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ నుంచి సపరేట్ అవ్వాల్సి ఉంటుందండి. కాబట్టి పైన చెప్పిన విషయాలకు సంబంధించి హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో యాడ్ మెంబర్ మరియు ఒక హౌస్ హోల్డ్ నుంచి వేరవ్వాలి, ఇంకొక సపరేట్ హౌస్ హోల్డ్గా స్ప్లిట్ ఎలా చేసుకోవచ్చో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా మా ఛానల్ను ఇంకా సబ్స్క్రైబ్ చేయని వారు ఈ వీడియో క్రింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరు మరియు ఈ వీడియోను లైక్ మరియు షేర్ చేయగలరు. ఇక ఈరోజు ఈ వీడియోలోకి వెళితే మన రాష్ట్ర ప్రభుత్వం అందించే సర్వేలు మరియు పథకాలు మరియు ఇతర రిజిస్ట్రేషన్కు సంబంధించిన సేవలు మరియు పిల్లలకు సంబంధించి స్కూల్ ఆన్లైన్లో అడ్మిషన్, ఆర్టీఓ సేవలు వంటి వాటిలో మీ వివరాలు ఆటోమేటిక్గా వచ్చేందుకు ఈ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ ఎంతగానో ఉపయోగపడుతుంది. అయితే ప్రస్తుతం హౌస్ హోల్డ్ మ్యాపింగ్కి సంబంధించి స్ప్లిట్ అనే ఆప్షన్కి సంబంధించి సచివాలయ సిబ్బంది అయిన గ్రామ సచివాలయంలో పంచాయతీ సెక్రటరీ గారి లాగిన్లో లేదా డిజిటల్ అసిస్టెంట్ గారి లాగిన్లో, మున్సిపాలిటీలో అయితే వార్డు అడ్మిన్ సెక్రటరీ లేదా వార్డు ఎడ్యుకేషన్ అండ్ డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ గారి లాగిన్లో ఆప్షన్ అయితే ఉన్నది. కానీ దీనిపై ప్రభుత్వ సూచనలు ఏమీ లేవు కాబట్టి ప్రభుత్వం వారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం చేయించుకుంటే మంచిది. అయితే ప్రస్తుతం హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో లేని కుటుంబ సభ్యులను యాడ్ చేసుకునే అవకాశం ఎవరికి వారే చేసుకునే అవకాశం కూడా ఉన్నది. అయితే ఎలా యాడ్ చేసుకోవచ్చు, ఎవరెవరిని ఈ ఆప్షన్ ద్వారా యాడ్ చేసుకోవచ్చు అనే వివరాలను ఇప్పుడు చూద్దాం. ఈ ఆప్షన్ ద్వారా పుట్టిన పిల్లలు, ఇంటికి వచ్చిన కోడలు, రాష్ట్రంలో ఎక్కడా హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో లేని పూర్తి కుటుంబ సభ్యులు, అవివాహితులు మరియు విడిగా ఉంటున్నవారు, వితంతువులు, కుటుంబ సభ్యులు ఎవరూ లేని ఒంటరి వారిని యజమాని ఇష్ట ప్రకారం వారి యొక్క హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో యాడ్ చేసుకోవచ్చండి. మనకి కొత్తగా పెళ్ళైన వారు ముందుగా హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో యాడ్ అయితే తర్వాత స్ప్లిట్ ఆప్షన్పై ప్రభుత్వ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం వారి తల్లిదండ్రుల హౌస్ హోల్డ్ మ్యాపింగ్ నుంచి స్ప్లిట్ అవ్వచ్చండి. ఈ హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో కుటుంబ సభ్యులను యాడ్ చేసుకునే ముందు మీ సచివాలయం, మీరు ఎక్కడైతే ఉంటున్నారో ఆ ప్రాంతంలోని సచివాలయం దగ్గరకు వెళ్ళి మీ హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఇప్పటికే ఎవరెవరు ఉన్నారు అని తెలుసుకొని లేని వారిని యాడ్ చేసుకోవాలండి. అలా యాడ్ చేసుకున్నట్టుకు ముందుగా ఏదైనా బ్రౌజర్ ఓపెన్ చేసి గ్రామ వార్డు సచివాలయం .ap.gov.in అనే వెబ్సైట్ను ఓపెన్ చేసి అక్కడ గ్రామ వార్డు సచివాలయం .ap.gov.in/citizen enrollment అనే వెబ్ లింక్ ఉంటుందండి. వెబ్ లింక్లో సెర్చ్ చేయాలి. ఈ వెబ్ లింక్ను పై వీడియోలో కూడా ఉంచాము, ఒకసారి చూడగలరు. ఈ లింక్ పై క్లిక్ చేసి వెబ్ పేజ్ ఓపెన్ అయిన తర్వాత డిక్లరేషన్ బాక్స్ ఉంటుందండి. ఆ డిక్లరేషన్ బాక్స్లో క్లిక్ చేస్తే లాగిన్ ఆప్షన్ ఉంటుంది. ఆ లాగిన్ పై క్లిక్ చేయగానే మరలా ఆధార్ అథెంటికేషన్ కొరకు మరలా డిక్లరేషన్ బాక్స్ ఓపెన్ అవుతుంది. ఆ బాక్స్లో టిక్ చేసి ఆధార్ నంబర్ ఎంటర్ చేసి గెట్ ఓటీపీ పై క్లిక్ చేయగానే ఆధార్కు లింక్ అయిన
మొబైల్ నంబర్కు ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసి లాగిన్ పై క్లిక్ చేయాలి. అలా క్లిక్ చేయగానే ఆధార్ కార్డులో ఉన్నటువంటి పేరు, పుట్టిన తేదీ, జెండర్, ఏజ్ ఆటోమేటిక్గా వస్తుంది. తర్వాత మొబైల్ నంబర్, డోర్ నంబర్, వీధి పేరు, జిల్లా, మండలం, సచివాలయం, క్లస్టర్, మ్యారేజ్ అయినది లేదా అనే మెరిటోరియల్ స్టేటస్, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్, వృత్తి, కులం, ఉపకులం, మతం వివరాలు నమోదు చేయాలి. స్టార్ గుర్తు ఉన్నవి తప్పకుండా ఎంటర్ చేయాలి. ఆ తర్వాత డూ యూ వాంట్ టు యాడ్ మెంబర్స్ అనే ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్లో మీరు ఎవరినైనా యాడ్ చేసుకోవాలి అనుకుంటే ఎస్ అని సెలెక్ట్ చేస్తే నెక్స్ట్ పేజ్లోకి వెళ్తుంది. అక్కడ మీరు ఎవరి ఫ్యామిలీ హౌస్ హోల్డ్లో మ్యాపింగ్లో యాడ్ అవ్వాలి అనుకుంటున్నారో ఆ కుటుంబంలో ఎవరిదైనా ఆధార్ నంబర్ ఎంటర్ చేసి సెర్చ్ చేయాలి. అలా సెర్చ్ చేస్తే మీరు ఎంటర్ చేసిన ఆధార్ నంబర్ గల వ్యక్తి పూర్తి పేరు మరియు ఆ వ్యక్తి ఏ హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉన్నారో ఆ హౌస్ హోల్డ్ ఐడి మరియు పూర్తి పేరు వస్తుంది. ఆ తర్వాత డూ యూ వాంట్ టు యాడ్ యువర్ సెల్ఫ్ టు దిస్ మెంబర్స్ హౌస్ హోల్డ్ అనే ఆప్షన్ ఉంటుంది. అక్కడ ఎస్ అని ఎంటర్ చేయాలి. అలా ఎస్ అని సెలెక్ట్ చేసుకుని క్రింద సబ్మిట్ ఆప్షన్ క్లిక్ చేస్తే 1 నుంచి 2 రోజుల్లో మీ పేరు మీరు ఎవరి హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో అయితే యాడ్ చేయాలి అనుకున్నారో ఆ హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో యాడ్ అవుతుందండి. ప్రభుత్వం ఇంతకుముందు ప్రజాసాధికార సర్వే ఇప్పుడు ఈ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ను బేస్ చేసుకుంటున్నట్లుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ చేయించుకోవడం ఎంతో అవసరం. ఒకవేళ ఈ ప్రాసెస్ మీరు చేసుకోవడంలో ఏమైనా సందేహం ఉన్నా మీ సచివాలయం దగ్గరకు వెళ్ళి యాడ్ చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన యూజర్ మాన్యువల్ కూడా డిస్క్రిప్షన్లో ఉంచాము, ఒకసారి చూడగలరు. ఆ యూజర్ మాన్యువల్ ప్రకారం చేసుకోవచ్చండి హౌస్ హోల్డ్ మ్యాపింగ్. ఇదండి ఈ వీడియోను లైక్ మరియు షేర్ చేసి ఈ వీడియోలోని సమాచారం మరికొంతమందికి చేరే విధంగా చేయగలరు.